ఈరోజు ఈ శారీ కూడా చిరంజీవి గారు మిసెస్ సురేఖ గారు ఇచ్చినటువంటి చీర అనమాట. బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించారు. ఇది కాకుండా చిరంజీవి గారు కూడా ఒక చెక్కు ₹1,00,000 అక్షరాల ₹1,00,000 చెక్ ఇచ్చి ఎంతగా చాలా ఒక 1.5 అవర్ 2 అవర్స్ గడిపారు ఆవిడతో. అన్ని పాటలు పాడించుకుంటూ చాలా చక్కగా. ఇది అంటే చిరంజీవి గారు కాకుండా నేను యాక్చువల్లీ రెహమాన్కి ఒక క్లిప్పింగ్ ఇవ్వమని నేను మెయిల్ చేశాను ఆయనకి. ఈవిడ పంపించి నువ్వేమన్నా చిన్న ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తే ఆవిడ గురించి నేను బౌల్ బై బౌల్లో వేస్తానంటే తను అన్నాడు, లేదు నేను అలా ఇవ్వకూడదు, నేను కావాలంటే నేను ఎఫ్బీలో పెడతానని చెప్పి ఎఫ్బీలో తన గురించి పెట్టడం. అక్కడ నుండి రెహమాన్ చెప్పింది కూడా బాగా వైరల్ అయిపోయి ఇప్పుడు ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకమ్మ గారు అందరూ పిలిచి అందరూ ప్రశంసిస్తుంటే దీన్ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. అంత ఆ సంగీతానికి ఆవిడ ఉన్నటువంటి గాత్రానికి, ఆ పలికే గమకాలకి ఏ పాట పాడినా అంత చక్కగా ఉంటుంది. అది రియల్లీ గాడ్స్ గ్రేస్. అది రేపు రెహమాన్ దగ్గర తీసుకుని వెళ్తున్నారు. 5వ తారీఖు తర్వాత ఆయన ఏదో డేట్ ఇచ్చినాడు. ఏఆర్ రెహమాన్ గారిని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ పనిలోనే ఉన్నాను. మా బేబీ గారిని అన్నీ మొత్తం ఎక్కడెక్కడ అంటే నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడని అన్ని దగ్గర తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు మొన్న రఘు కుంచే గారు కూడా ఒక చక్కటి సాంగ్ పాడిచ్చాడు. అంటే అదే ఫస్ట్ సాంగ్ అవుద్ది. నేనే పాడిద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ రఘు పాడిచ్చాడు. కానీ ఆ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆవిడ పాడటం కూడా చాలా అద్భుతంగా పాడింది. ఆ పాట మీరు వింటే డెఫినెట్గా ఒక్కసారి వినగానే హిట్ అయిపోతుంది ఆ సాంగ్. అంత చక్కగా పాడింది. ఆ కంపోజిషన్ కూడా రఘు చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ నాకు పాడబోతున్నారు ఆవిడ. నాకు సెకండ్ సాంగ్ ఛాన్స్ ఇచ్చారు ఆవిడ. ఫస్ట్ సాంగ్ ఇవ్వలేదు నాకు. కానీ సెకండ్ సాంగ్ కూడా ఇందాక వినిపించాను. మంచి అది కూడా ఫోక్ విత్ మెలడీ సాంగ్, హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్ అనమాట. ఆ పాట కూడా ఆవిడతో పాడించడం జరుగుతుంది. మీరందరూ ఇలాగే ఆ బేబీని దీవిస్తూ నేనే కాదు రఘు కుంచే కాదు ఇండస్ట్రీ అంతా కంపోజర్స్ అందరూ ఆవిడని దీవించి చక్కటి పాటలు పాడించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే నా కంపోజర్స్ నా తోటి కంపోజర్స్ అందరూ కూడా ఆవిడ ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఎంతో పెద్ద గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. ఇటువంటి టాలెంట్ ఎందుకంటే ఆవిడకి ఏమీ తెలియదు, చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, ఏమీ లేదు. కానీ చిన్నతనం నుండి పాడే నాలెడ్జ్ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అంటే డైరెక్ట్గా వెళ్ళి కైలాసం పర్వతం ఎక్కేసింది, హిమాలయస్ ఎవరెస్ట్ ఎక్కేసింది డైరెక్ట్గా. అంటే అక్కడి నుండి ఆవిడ ట్రావెల్ ఎలాగుంటుంది అనేసి నేను కూడా కొన్ని మెలకువలు ఇస్తూ ఆవిడని ఎలాగా చూసుకోవాలన్న విధంగా నేను కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతోటి. ఇది ఎప్పుడు ఇలాగే ఆవిడని దీవిస్తూ ఇంకా వాళ్ళే కాదు, ఇంకా గీతా మాధురి, ఇంకా ఎంతోమంది మన సింగర్స్, యంగ్ టాలెంట్స్ అందరూ బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళు కూడా ఈవిడ కూడా మంచి స్థాయికి రావాలని ఆల్రెడీ దుబాయ్ నుండి పిలుపు వచ్చేసింది. నెక్స్ట్ అమెరికా షోస్ కూడా రెడీ అయిపోతుంది ఆవిడ. ఆ లెవెల్కి అందరూ ఆవిడని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరూ ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం కల్పించిన భగవంతుడికి నాకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది ఆల్ ఆఫ్ ద సడన్ ఇది నేను అనుకోలేదు ఇంత వైరల్ అయిపోయి ఈ స్థాయి అయిపోతుందని. ఈరోజు చూస్తుంటే ఆయన సత్కారం చూసి నాకు ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎన్ని శారీస్ పెట్టి ₹1,00,000 ఎంత అమౌంట్ అది ₹11,111 అంత అమౌంట్ క్యాష్ ఇవ్వటం ఇదంతా. కానీ అందరూ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కానీ ఇది అందరూ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో ఆనందంగా కల్పిస్తుంది. మీరు కూడా ఇవ్వాలనుకుంటే తప్పకుండా బేబీ గారికి మీరు చేయొచ్చు. ఆ ఏర్పాటు కూడా మీకు చేస్తాం. తప్పకుండా మీరు అందరూ హెల్ప్ చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ చక్కటి అవకాశం కల్పించేందుకు మరొకసారి మా వెంకటరావు గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.